ఆదికాండము 28వ అధ్యాయము 20 కాడి నుంచి 22 వరకు మనం చదువుకుందాం. ఈ అధ్యాయాన్ని ఈరోజు పూర్తి చేసుకుందాం. రైట్. ఎదురుగొచ్చు అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మాటలు వినాలి. ఆయన మాటలు విందాం. 20 కాడి నుంచి 22 వరకు 3 వచనాలు మనం చదువుకుందాం. చివరి వచనాలు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటే యాకోబు నిద్ర మేలుకున్న తర్వాత ఆ స్థలమును గురించి ఒక ప్రత్యేకమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ స్థలము భయంకరము అంటే ఏదో మనల్ని భయపెట్టేదని కాదు అర్థం. భయంకరమైనది అంటే భయపెట్టేదని కాదు అర్థం. మనము భయపడి ఆయనకు లోబడి ఉండాలని అర్థం. అర్థమవుతుందా? మనలను భయపెట్టేది కాదు. ఒక పెద్దల యందు మనం ఏ విధంగా అయితే భయముగా ఉంటామో, వినయముగా ఉంటామో, విధేయత చూపిస్తామో, అదే భయము అక్కడ మనం ఉంచాలని యాకోబు యొక్క అభిప్రాయం. అంతేకాని ఇది భయంకరమైనది అంటే మనము ఉపయోగిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కొన్ని పదాలు. వాడు భయంకరమైన పాపం చేశాడండి, ఇది చాలా భయంకరమండి అని చెప్తాం. దానికి సంబంధించినది కాదు ఇది. ఈ మాట ఇది మనం అలా అర్థం చేసుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని భయపెట్టేది కాదు, మనల్ని పాడు చేసేది కాదు. మనము భయభక్తులతో ఉండవలసిన స్థలము, మనం వినయముతో ఉండవలసిన స్థలము, మనం విధేయత చూపించవలసిన స్థలము అని దానికి అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని మందిరం అనేది దేవుడు నివసించు స్థలము కదా, దేవుడు ఏర్పరచుకున్న స్థలము కదా, మన అపరాధములను మన పాపములను పరిహరించు స్థలము కదా, మనల్ని దీవించి ఆశీర్వదించి మనతో దేవుడు మాట్లాడి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆ స్థలము మనకి ఉపయోగపడుతుంది కదా. దేవుడిని కలుసుకోవడానికి, దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఆ స్థలం ఉపయోగపడుతుంది కదా. అందుకే కదా మోషేతో దేవుడు ఏం చెప్పాడు? ప్రత్యక్షపు గుడారంకి రండి, నేను మీతో మాట్లాడాలి అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అక్కడికి దిగి వచ్చి మాట్లాడేవాడు. అంటే దేవుడు దిగి వచ్చే స్థలం. మనం భయభక్తులతో ఉండాలి, వినయముతో ఉండాలి, దీన మనసుతో ఉండాలి, లోబడి ఉండాలన్న మాటకి ఇది భయంకరమైనది అన్నాడు అక్కడ. ఇది మనం అలా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ యాకోబు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. మొక్కుబడి ఏమిటా మొక్కుబడి అంటే, యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండెను. స్తోత్రం చెప్పాలి. అంటే ఇక్కడ ఒక రుజువు పెట్టుకుంటున్నాడు, ఒక సూచన. నాకు ఆహారం కావాలి, తినడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. అంతేకాదు నేను వెళ్తున్న మార్గంలో, పోచున్న మార్గంలో, వచ్చుచున్న మార్గంలో ఆయన నాకు తోడై ఉండాలి. మరలా నా తండ్రి ఇంటికి వచ్చేంత వరకు ఆయన నాకు సహాయం చేయాలి. అప్పుడు యెహోవా నాకు దేవుడై ఉండిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ విషయాన్ని బట్టి చూడండి, ఇవన్నీ ఇస్తే నువ్వు నాకు దేవుడవు. వేటి గురించి ఆలోచిస్తున్నాడు? ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన అభిప్రాయం చూడండి, ఆయన ఆలోచన చూడండి. యాకోబు ఏ విధముగా మాట్లాడుతున్నాడో దేవునితో, ఏ నిబంధన చేసుకుంటున్నాడో దేవునితో చూడండి. ఇది ఒక రకంగా చూస్తే దేవునికి ఇష్టమైన నిబంధన కాదు. ఎందుకంటే దేవుడు యాకోబుకి దర్శనమిచ్చింది, యాకోబుని పిలుచుకున్నది,
యాకోబుతో మాట్లాడుతున్నది ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని, ఆయన ఆలోచనలు నెరవేర్చాలని. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక నిచ్చెనను చూపించాడు ఆ కలలో. ఆ నిచ్చెన ఏ విధముగా మనకు అర్థం కావాలి అన్నది మొన్నటి వారం చూసుకుంటే యేసుప్రభువే ఆ నిచ్చెనకు సాదృశ్యమని కూడా మనం తెలుసుకున్నాం, రిఫరెన్స్ ప్రకారంగా, బైబిల్ రిఫరెన్స్ ప్రకారంగా. ఆ తర్వాత యేసుప్రభువుని ఎందుకు చూపిస్తున్నాడు యాకోబుకి అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించెను అన్న మాట నెరవేరాలి కాబట్టి. చెప్పండి, నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఆ నక్షత్రమే యేసుప్రభువు వారు, ఆ నక్షత్రమే యేసుప్రభువు వారు. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించెను అంటే ఇప్పుడు ఈయన నీ గర్భాన రాబోతున్నాడు, నీలో ఉదయించబోతున్నాడు నా కుమారుడైన యేసు. అందుకనే ఈయన నీ గర్భాన రాబోతున్నాడు కాబట్టి నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు చాలా కరెక్ట్గా ఉండాలి, నువ్వు దేవుని నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండాలి, నా మార్గములలో నువ్వు వర్ధిల్లుతావు, కానీ నా ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా, నా తలంపు ప్రకారంగా నువ్వు నడవాలి. ఈ ఉద్దేశాలన్నీ కూడా యాకోబుకి అర్థం కాల. అర్థమయ్యా? మనకు కూడా చాలా దర్శనాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ మనకు అర్థం కావు, కానీ ఎదుటోళ్ళకి చెప్పం, దైవజనులకి కూడా చెప్పం, దాచేసుకుంటాం. కొన్ని మనం మర్చిపోతాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు యాకోబుకి ఆ దర్శనం గురించి తెలియజెప్పేది ఎవరూ లేరు. అలాగని అతడు ఎవరినైనా అడుగుదామంటే అక్కడ అవకాశం కూడా లేదు. ఇస్సాకు లేడు అక్కడ, అతడు చాలా దూరం వచ్చేసాడు, మరలా వెనక్కి వెళ్ళలేడు. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా తండ్రిని అడుగుదాంలే అనుకుని ఉంటాడు. కానీ ఈ దర్శనం మాత్రం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైన దర్శనం. ఈ దర్శనాన్ని అతడు దృష్టించలేకపోతున్నాడు. నక్షత్రం యాకోబులో ఉదయించాడు, సామాన్యమైన విషయం అది. చెప్పండి, మోషే కాలంలో ప్రవేశించాడు, సంఖ్యాకాండంలో ఉంటుంది అన్నమాట. నక్షత్రము యాకోబులో ఉదయించినన్నమాట. మరి యాకోబులో నక్షత్రం ఉదయించాలి, యేసుప్రభు దిగి రావాలి గనక ఆ నిచ్చెన దర్శనాన్ని చూపిస్తుంటే మనోడు ఆలోచన చూడండి, నేను మరలా నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నా మార్గం అంతట్లో నన్ను కాపాడి దీవించి తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడి నీడలు యెహోవా నాకు దేవుడై ఉండెను అంటే అవి నాకు ఇస్తే ఆయన నాకు దేవుడు. ఈరోజున అంతే కదండి, మన జీవితం కూడా అలాగే ఉంది, మన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరైతే నాకేంటండి తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు ఇస్తే వాళ్ళే నాకు దేవుడు. అవునా? ఇలాగే ఆలోచిస్తున్నాం ఈ రోజున, అన్వేషించట్లేదు. అసలు దేవుడు ఎవరన్నది అన్వేషించట్లేదు, దేవుడు ఎవరన్నది మనం తెలుసుకోవట్లేదు, దేవుడి కోసం మనము సమయాన్ని కేటాయించట్లేదు, నిజ దేవుడిని తెలుసుకోవడం కోసం సమయాన్ని కేటాయించట్లేదు. కడుపు నొప్పి పోయిందని నమ్ముకోవడము, తలపోటు పోయిందని నమ్ముకోవడము, లేకపోతే మంచి ఆరోగ్యం వచ్చిందనో, లేకపోతే మంచి ఐశ్వర్యం వచ్చిందనో, లేకపోతే స్థితిగతులు బాగున్నాయనో, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత సంతానం కలిగిందనో, ఇలాగా ఆయన్ని నమ్ముకుని వచ్చాం. కానీ నమ్ముకోవడం కాదు, తెలుసుకోవాలి నిజ దేవుణ్ణి. చెప్పండి, నమ్ముకోవడానికి తెలుసుకోవడానికి చాలా తేడా ఉంది. నమ్ముకోవడం అంటే మన అవసరాలను బట్టి నమ్ముకోవడం, తెలుసుకోవడం అంటే ఆయన ఒక్కడే ఉన్నాడని తెలుసుకోవడం. స్తోత్రం చెప్పాలి. ఆయన తప్ప ఎవరునూ లేరని తెలుసుకోవడం. అవసరాలు తీర్చినా తీర్చకపోయినా ఆయన ఒక్కడే కాబట్టి ఏం చేస్తాం, ఎటు వెళ్ళడానికి లేదు. అలా తెలుసుకోవాలి మనం దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్కడే అని తెలుసుకోవడం వేరు, అవసరాలను బట్టి నమ్ముకోవడం వేరు. నమ్ముకోవడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. నమ్ముకున్నవారు ఎప్పుడు కూడా కడ వరకు వెళ్ళలేరు, మధ్యలోనే డ్రాప్ అయిపోతారు, ఎక్కడో ఒక దుక్కునే వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతకన్నా అద్భుతాలు ఎక్కడైనా జరిగితే అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. తెలుసుకోవాలి, నిజ దేవుణ్ణి అనుభవించాలి, రెండోది ఏంటంటే ఆయన్ని కలిగి జీవించాలి. స్తోత్రం చెప్పండి. దేవుడెవరు అనే సబ్జెక్ట్ ఉంది, క్రిస్మస్ దినాల్లో చెప్తాను నేను. అది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చాలా అద్భుతమైన సబ్జెక్టు. క్రిస్మస్కు దేవుడు మనకిచ్చిన సబ్జెక్టు దేవుడు ఎవరన్నదే. స్తోత్రం చెప్పండి. చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్టు, దాని గురించి మీకు వివరంగా చెప్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు యాకోబులాగానే ఆలోచిస్తున్నాం, యాకోబులాగానే తలంచుతున్నాం. అందుకని యాకోబు 20 సంవత్సరాలు వ్యర్థంగా కష్టపడలేదా? 20 సంవత్సరాలు. అది కూడా చూపిస్తాను కదా, ముందు వెళ్తాం కదా మనము. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు ఆలోచించినట్లుగా ఆలోచిస్తున్నాం, కానీ యాకోబు పట్ల దేవుని ఆలోచన వేరు.
ఇంకొక మాట కూడా చదివించేసి నేను ముందుకు తీసుకెళ్తాను. 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఎప్పుడవుతుందట? ఇవన్నీ దేవుడు నాకు చేస్తే అప్పుడు ఇది మందిరం అవుతుంది. ఎంత దారుణంగా ఉన్నారండి జనాలు. ఏమోనమ్మా, వెళ్ళాను కానీ ఇన్ని వారాలు వెళ్ళాను కానీ ఒక్క కార్యం కూడా జరగలేదు. అక్కడ దేవుడు ఉన్నాడని నాకు అనిపించట్లేదు. అంటే వీళ్ళకి అద్భుతం జరిగితేనే దేవుడు ఉన్నట్టు, వీళ్ళకి గొప్ప కార్యం జరిగితేనే దేవుడు ఉన్నట్టు, లేకపోతే దేవుడు లేనట్టే. వీళ్ళు ఒక తీర్మానానికి వచ్చేస్తారు, అందరికీ సాటింపు వేసేస్తారు. దేవుడు అద్భుతాలు చేస్తేనే దేవుడా? అద్భుతాలు చేస్తేనే దేవుడా? గొప్ప కార్యాలు చేస్తేనే దేవుడా? లేకపోతే దేవుడు కాదా? నువ్వు దేవుడు కాదన్నంత మాత్రాన ఆయనకేనా నష్టమా? నష్టం నీకే, నష్టం నీకే. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అప్పుడు ఇది దేవుని మందిరమగును అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నా యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చెప్పండి ఇప్పుడు. అంటే వీడు 10వ వంతు ఇస్తాడని దేవుడు అతన్ని ఆశీర్వదించాలన్నమాట. 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడు కాబట్టి వీడికి కోట్లు ఇస్తే లక్షలు ఇస్తాడన్నమాట. ఇప్పుడు ఎవరు అంటే నాకు లక్షలు రావాలంటే మీకు కోట్లు రావాలన్నమాట. అలాగే ఆశీర్వదించాలన్నమాట. ఇదేనా బ్రతుకు? ఇదేనా జీవితం? దేవుడు అలా మొక్కుకోమన్నాడా? యాకోబు చేసుకున్న మొక్కుబడి కరెక్ట్ కాదు. మీరు ఆలోచించండి. యాకోబు సామాన్యమైన మానవుళ్ళగా ఆలోచిస్తున్నాడు, సామాన్యమైన ఒక వ్యక్తిలా ఆలోచిస్తున్నాడు. కేవలం ఈ లోకంలో బ్రతకడానికే అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు యాకోబు. తాతగారికి ఇచ్చిన వాగ్దానము తండ్రి గారు చెప్పినప్పటికీ కూడా ఇస్సాకు గారు ఈయనకి అర్థం కాలేదు. తాతగారికి ఇచ్చిన వాగ్దానం పోన్లే, తాతగారు వాగ్దానము తాతగారు కూడా చెప్పాడు. ఎందుకంటే 15 సంవత్సరాలు వయసు ఉంది అప్పటికి యాకోబుకి. తాతగారు అబ్రహాం చనిపోయేసరికి 15 సంవత్సరాల వయసు ఇతనికి. అప్పుడు కూడా చెప్పుండొచ్చు. తర్వాత ఇస్సాకు చెప్పాడు, పోన్లే వినలేదు. తల్లి చెప్పుండొచ్చు, వినలేదు. సరాసరి ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుడే చెప్పాడు. మరి వినాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. కానీ ఒక సామాన్య మానవుడు ఎలా ఆలోచిస్తాడో, ఒక సామాన్య మానవుడు ఏ విధంగా అయితే నేను ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి నొందాలి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అందరికన్నా బాగుండాలి అని ఏ విధంగా అయితే ఒక సామాన్య మానవుడు ఆలోచిస్తాడో యాకోబు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు ఈ రోజున. కానీ దేవుడి ఉద్దేశం యాకోబు పట్ల అది కాదు. మీరు గమనించండి, యాకోబు ఎలా ఆలోచిస్తున్నాడంటే నేను ఆశీర్వదించబడాలి అని ఆలోచిస్తున్నాడు, నేను దీవించబడాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు ఆలోచన ఎలాగుందో తెలుసా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అన్నది దేవుడు ఆలోచన. రెండింటికి చాలా తేడా ఉంది. నువ్వు ఆశీర్వదించబడదువుగాక అన్న మాటికి నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువుగాక, దీవించబడదువుగాక అన్న మాటికి నువ్వు దీవెనకరముగా ఉందువుగాక. ఈ మాటలకు చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఆశీర్వదించబడడం వేరు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం వేరు. నేను దీవించబడడం వేరు, అనేక మందికి దీవెనకరముగా ఉండడం వేరు. ఒక సామాన్యమైన వ్యక్తిలా నేను ఆలోచిస్తే దేవుని ఆలోచనలకి నా ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను ఆలోచిస్తే దేవుని సంకల్పాలు నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. ఎందుకంటే దేవుని సంకల్పాలకి నా ఆలోచనలకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు యాకోబు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఒక సామాన్యమైన మానవుడిగా ఆలోచిస్తున్నాడు. నేను సంపాదించుకోవడానికి వెళ్తున్నాను అన్నట్లుగా, నేను ఎంతో సంపాదించుకుని నా తండ్రి ఇంటికి తిరిగి రావాలి, గొప్ప ఆస్తితో తిరిగి రావాలని ఒక ఆశతో వెళ్తున్నట్లుగా, ఒక ఆలోచనతో వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. యాకోబు ఆలోచిస్తున్న ఆలోచన కరెక్ట్ కాదు. యాకోబుకి దేవునికి చాలా ఆలోచనలో చాలా తేడా ఉంది. యాకోబు ఆలోచిస్తున్నది దేవుడు ఆలోచిస్తున్నది ఒకటి అవ్వలేదు. అందుకని 20 సంవత్సరాలు పాపం నష్టపోయాడు. ఎందుకు నష్టపోయి 20 సంవత్సరాలు ఎందుకు నష్టపోయావంటే, యాకోబుని మనం అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే ఏమంటాడో తెలుసా? దేవుని తలంపులు వంటివి తలంపులు కాకుండా పోయాయి నా తలంపులు. దేవుని ఉద్దేశాలు వేరైపోయినాయి, నా ఉద్దేశాలు వేరైపోయినాయి. దేవుని ఆలోచనలు వేరైపోయినాయి, నా ఆలోచనలు వేరైపోయినాయి. అందుకనే నేను 20 సంవత్సరాలు వ్యర్థముగా కష్టపడ్డానని చెప్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని ఉద్దేశాలు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి? దేవుని ఆలోచనలు ఏంటి, మన ఆలోచనలు ఏంటి? మనం ఎలా బ్రతుకుతున్నాం? కేవలం దేవుని సన్నిధికి వచ్చి వీటి కోసమే వెతుకుతున్నాం. యాకోబు ఎలాగైతే వెతికాడో అలాగే వెతుకుతున్నాం. కరెక్టా చెప్పండి? అది అసలు మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, మన పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏమిటి?
ఇది మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆదాముకి యేసుక్రీస్తుకి పోలిక అని ఈరోజు చెవుగుడిపాలెంలో చెప్పాను. కడపటి ఆదాము ఎలాగయ్యాడు ఆయన అంటే, మొదటి మనుషుడని ఏం చెప్తున్నాం ఆదాముని, కడపటి మనుషుడని యేసుక్రీస్తుని చెప్తున్నాం. ఆయన కడపటి మనుషుడు ఎలాగయ్యాడు? కడభోరం రోగేంత వరకు పుడతానే ఉంటారు కదా. మరి ఈయన కడపటి మనుషుడు ఎలాగయ్యాడు? కడపటి ఆదాము ఎలాగయ్యాడు? అదే ఈరోజు చెప్పాను. రేపొద్దున యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం, దాన్ని చూడండి. దేవునికి మహిమ కలుగును కాక. చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఆదాముకి యేసుక్రీస్తు ప్రభువుకి పోలిక చెప్పాను. కడపటి మానవుడికి ఎలా మారాడు, కడపటి ఆదాముకి ఎలా మారాడు కూడా చెప్పాను. స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక విషయం గుర్తుంచుకోండి. ఒకటి చెప్తున్నాను, దేవుణ్ణి వెంబడించే మనం, దేవుని సన్నిధికి వచ్చే మనం ఐవిక విచారంతో ఎప్పుడు రాకూడదు. ఐవిక విచారం అంటే ఏంటో తెలుసా? ఏమి తిందునో, ఏమి త్రాగుదునో, ఏమి ధరించుకునో, ఎదగలేవు. యేసుప్రభు విత్తువాను ఉపమానం గురించి ఒక గొప్ప ఉపమానం చెప్పాడు కదా. అప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయట, అవునా? కొన్ని రాతి నేలను పడ్డాయట, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. రాతి నేలను ఎందుకు ఎదగలేదు? అసలు త్రోవ పక్కన పడ్డాయేమో పక్షులు ఎత్తుకుపోయాయి, రాతి నేలను పడ్డాయేమో నీరు లేనందున ఫలించలేదు. మరి ముళ్ళ పొలంలో పడ్డాయి, బాగానే లేసాయి. కానీ ఆ ముళ్ళ చెట్లు ఏం చేసినాయి? ఎదిగిన వాటిని అనిసేసినాయి. ఆ ముళ్ళ చెట్లే ఐవిక విచారము అంటాడు అక్కడ. వారి ఐవిక విచారము వలన, ఐవిక విచారం అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం చింతించటం, ఈ లోక సంబంధమైన వాటి కోసం విచారము కలిగి, దిగులు కలిగి బ్రతకడం. వాటి వలన నువ్వు దేవుని వాక్యములో కానీ, దేవుని యొక్క సన్నిధిలో కానీ, ఆయన ఆత్మలో కానీ, విశ్వాసంలో కానీ ఎదగలేవు. ఈ లోక సంబంధమైన దుఃఖము నీలో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన వేదన నీలో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన బాధ నీలో ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా, విశ్వాసానుసారంగా రెండు వరములతో నింపబడులాగా నువ్వు ఎదగలేవు. ఎందుకంటే లోక సంబంధమైన దుఃఖము మరణము. కానీ రక్షణార్థమైన మారు మనసు ఏంటో తెలుసా? దైవానుసారమైన దుఃఖము. దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణము. ఎలా ఎదగలదు నువ్వు? లోక సంబంధమైన దుఃఖముతో ఉన్నప్పుడు, అయ్యో నా పిల్లలేంటో, నేనేంటో, నా కుటుంబం ఏంటో, ఏం తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, అసలు ఏమిటి పరిస్థితి, ఇలా ఆలోచించేవాడు మరణకరమైన త్రోవలో ఉన్నాడు. ఎందుకంటే ఇది లోక సంబంధమైన దుఃఖం. ఈ లోకంలో ఉండడం కోసమే దుఃఖపడుతున్నాం, ఈ లోకంలో బ్రతకడం కోసమే దుఃఖపడుతున్నాం. ఈ లోకంలో ఉండడం కోసం, ఈ లోకంలో ఉండడం కోసం దుఃఖపడితే ఎలాగండి? మరి దైవానుసారమైన దుఃఖం ఒకటి ఉంది కదా, ఉందా లేదా? కొరింథీ పత్రికలో ఉంటుందన్నమాట. దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు. మరి దైవానుసారమైన దుఃఖం ఏమిటి? దైవానుసారమైన దుఃఖం ఏంటి? ప్రభువా, ఎన్నోసార్లు నన్ను హెచ్చరిస్తున్నావు కానీ నేను లోబడట్లా, ఎన్నోసార్లు నన్ను గద్దిస్తున్నావు కానీ నీకు నేను విధేయత చూపించట్లేదు, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడినా కూడా నీ మాటలు పక్కన పెట్టేశానయ్యా. నేను ఎదగలేకపోతున్నాను, నేను ఫలించలేకపోతున్నాను, నేను కనీసము నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, ఒక పాట పాడలేకపోతున్నాను అయ్యా. నీ సన్నిధిలో కనీసము నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను, నీ కొరకు పరిచర్య చేయలేకపోతున్నాను, నీ కొరకు ఏమాత్రము కూడా ఇంత కూడా నీ సన్నిధిలో సేవకునికి ఉపయోగపడలేకపోతున్నాను. అసలు నా బ్రతికేంటి ప్రభు? ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నాను. ఒక ప్రవచనం లేదు, భాషలు లేవు, ఏమండి స్వస్థత వరం లేదు, విశ్వాసం లేదు, కేవలం ఈ లోక ప్రకారంగా జీవిస్తున్నాను. కానీ నీలో ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ నీలో ఎదుగుదల అనేది నాలో లేదు ప్రభువా. అయ్యా నా బ్రతికేంటి ప్రభువా, నా స్థితి ఏంటి? ఇది దైవానుసారమైన దుఃఖం. దేవుని వరాల కొరకు ఆలోచించి దుఃఖపడేవాడు, దేవుని అభిషేకం కొరకు ఆలోచించి దుఃఖపడేవాడు, దేవుని మహిమను దర్శించబడాలని, దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలని దుఃఖపడేవాడు దైవానుసారమైన దుఃఖంలో ఉన్నాడు. వాడికి రక్షణార్థమైన మారు మనసు వచ్చేస్తున్నట్లు లెక్క. కానీ ఎప్పుడైతే నీవు ఈ లోకంలో ఉన్న వాటి కోసం దుఃఖపడతావో అప్పుడు నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. దేవుని మనసు అర్థం చేసుకోలే, దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోలే, దేవుని జ్ఞానం నీకు అనేది కొంచెం కూడా తెలియలేదు. యాకోబుని దేవుడు అంత ప్రేమతో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నాడు? కనాను దేశంలో స్త్రీలను ఎందుకు చేసుకోవద్దన్నాడు? వాళ్ళు చెప్పించబడిన వారు కనుక వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు ప్రభు రాకూడదు కాబట్టి
శపించబడిన వారు ఇలా వంశంలోనికి రాకూడదు కాబట్టి కనాను దేశము నుండి పద్మనారామము తీసుకుని వెళ్తున్నాడు. ఆ పద్మనారామము వెళ్తున్నప్పుడు మరి ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? ఏమిటి నాకు ఉన్న ప్రత్యేకత? దేవుడు ఏం కోరుకుంటున్నాడు నాలో అని ఆలోచన ఒకటి చెయ్యాలి యాకోబు. అది చేయలేదు. 2, దర్శనమిచ్చి నిచ్చెన చూపించినప్పుడు ఆ నిచ్చెనకు సంబంధం ఏమిటి? ఆ దర్శనం ఏంటి? ఆ దర్శనం నాకు ఎందుకు చూపించాడు? అసలు ఆ దర్శనంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆ దర్శనంలో ఉన్న విశేషం ఏమిటి అని ఆలోచించగలిగితే దేవుడే మాట్లాడి చెబుతాడు. పైగా దేవుడు ఏం చెప్పాడు అతనితోటి? నిచ్చెన మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 13వ వచనం చదవండి ఒకసారి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరైన వలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలు. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు ఏం చెప్పాడు? నిన్ను విడిచిపెట్టననే కదా చెప్పాడు. నీతో ఉంటానని చెప్పాడు కదా. నీతో వస్తానని చెప్పాడు కదా. పైగా నువ్వు ఈ భూమి నలుదిశలా వ్యాపిస్తావని చెప్పాడు కదా. మరి అది కూడా అర్థం చేసుకోలేకపోయాడు యాకోబు. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడింది కూడా యాకోబు అర్థం చేసుకోలేకపోయాడు. ఇక్కడ ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. మొక్కుబడి. మనము మొక్కుబడి చేసుకుంటా కాదు దేవుని సన్నిధికి రావాల్సింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రావాలి దేవుని సన్నిధికి. మొక్కుబడులు కాదు, మొక్కుబడులు కాలం కాదు ఇది. దేవునిలో ఎదిగే కాలం, దేవునిలో ఫలించే కాలం, దేవుని కొరకు నిలబడే కాలం, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే కాలం. మొక్కుబడులు కాదు. మొక్కుబడులు పక్కన పెట్టండి. మొక్కుబడులు చేసుకోవడానికి కాదు నువ్వు దేవుని సన్నిధికి రావాల్సింది. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని కలగజేసుకున్నాడు. సమయం లేదు. సమయము గాలికి ఎగిరిపోయి పొట్టువలే గతించిపోవచ్చున్నది. మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని ఇంకను పోగొట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాం. వెళ్ళిపోయిన సమయం వెనక్కి తిరిగి వచ్చేది కాదు. ఒక్క సెకండ్ కూడా నువ్వు వెనక్కి తీసుకురాలేవు. కాబట్టి దేవునిలో నువ్వు ఏ విధముగా ఉన్నావు, ఎలా ఆలోచిస్తున్నావు అన్నదే పాయింట్. దైవికంగా ఆలోచించాలి. దైవికమైన స్థితికి మనం నడవాలి. దైవికమైన పరిస్థితుల్లో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో బ్రతకడం కోసమైతే క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో జీవించడం కొరకే అయితే క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని దగ్గరికి వచ్చిన వారి కంటే లోకంలో ఉన్నవారు చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నారు, చాలా గొప్పగా బ్రతుకుతున్నారు. అవునా? మరి దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? అలా బ్రతకడం కోసమా? అలా బ్రతకడం కోసం అయితే రావాల్సిన అవసరం లేదు. ఈయన ఉద్దేశాలు తెలుసుకుని ఈయన కొరకు నిలబడాలి. ఈయనే నిజ దేవుడని మనము గ్రహించి ఆ నిజ దేవుడిని చాటగలగాలి. మరి అప్పుడు మనకి ఈ లోకంలో ఉండే అవసరాలు ఉండవంటే అన్నీ తీరుస్తాడు దేవుడు. నీకేం కావాలో అన్నీ తీరుస్తాడు. నీ కొదువులు తీరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, అన్నీ కూడా. కానీ వీటి కోసం చింతించొద్దు. ముందు వీటి కోసం చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీవు ఇప్పుడు చింతించవలసినది ఆయనలో ఎదగడం కోసం, ఫలించడం కోసం, అభివృద్ధి నొందడం కోసం. చెప్పండి. ఇప్పుడు యాకోబు దేవునికి విరోధముగా ఆలోచిస్తున్నాడా లేదా? మాట్లాడరే. యాకోబు దేవునికి ఆయన ఆలోచనలకి ఏమాత్రము పొత్తు లేకుండా ఆలోచిస్తున్నాడు, సంబంధం లేకుండా ఆలోచిస్తున్నాడు. యాకోబు ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాదు. అందరు మనుషుల వలె, సామాన్యుడి వలె అతడు ఈ లోకంలో ఎదగాలని ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నాలో ఒక నక్షత్రం ఉదయించబోతుంది త్వరలో అన్న ఆలోచనకి రాలేకపోయాడు. ఆ దైవికమైన నిర్ణయాలు తీసుకోవాలంటే దైవికమైన ఆత్మాభిషేకం ఉండాలి. అది దేవుడు ఇవ్వడానికి ఎన్నోసార్లు యాకోబుకి కనిపించి మాట్లాడినప్పటికీ కూడా యాకోబు దాన్ని పొందుకోవడానికి ఇష్టపడలేదంటే అర్థం కాలేదు. యాకోబుకి దేవుని ప్రణాళిక అర్థం కాలేదు, దేవుని ఉద్దేశాలు అర్థం కాలేదు. ఈరోజు చాలామందిని దేవుడు దర్శిస్తున్నప్పటికీ అర్థము కాక త్రోసి వేసుకుంటున్నారు అవన్నీ కూడా. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టే ఎక్కడ కుదురుతుంది బ్రదర్, ఎలా కుదురుతుంది సిస్టర్, ఎలాగండి ఇంకా నాకు అవి లంకులు ఉన్నాయి, ఈ లంకులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఏమిటి అంటే దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి
నీవు ఈ లోకములో నశించిపోవడానికి సాతానుడు వేసిన వల. ఎన్నాళ్ళని ఇంకా గడిచిపోయిన సమయాన్ని మనం తీసుకురాగలదుమా? తీసుకురాగల 20 సంవత్సరాలు తీసుకురాగలదుడా యాకోబు? తీసుకురాగలదుడా వెనక్కి? 20 రోజులు కూడా తీసుకురాలేడు. 20 రోజులు కదా, 20 సెకండ్లు కూడా వెనక్కి తీసుకురాలేడు. ఎంత పొరపాటు జరిగిందో అని తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, మొక్కుబడులు చేసుకోవడానికి కాదు. అసలు దక్షిణ భాగం అనేది మొక్కుబడే కాదు, అది మొక్కుబడి ప్రకారం ఇచ్చేదే కాదు. అవునా కదా? అబ్రహాం మొక్కుకున్నాడా? ఇచ్చాడు. అది కానీ 14వ అధ్యాయంలో మొక్కుకున్నాడా? మొక్కుకోలేదే. అసలు దక్షిణ భాగం మొక్కుబడి కాదు, అది వేరే విషయం. కానీ ఈరోజు చాలామంది మొక్కుకుంటున్నారు, నేను అది ఇస్తాను ప్రభా, ఇది ఇస్తాను ప్రభా, ఇలా చేస్తాను ప్రభా, అలా చేస్తాను ప్రభా అని. మొక్కుకో, కాదనట్లేదు, నీ విశ్వాసాన్ని నేను కాదన్ను. కాకపోతే మొక్కుబడి కన్నా దేవుని చిత్తాన్ని గైకొనుట ఇంకా శ్రేష్టం నీ జీవితంలో. మొక్కుబడులు కాదు. మొక్కుబడులు కేవలం నీ ఆశీర్వాదం కోసం, నీ దీవెన కోసం, నీ అవసరాల కోసం మొక్కుకునేది. అది అట్లా కాదు. ఒక సామాన్య మనుష్యుడు ఆలోచన అది. ఒక సామాన్య మనుష్యుడి యొక్క బ్రతుకు తెరువు కోసం మొక్కుకునే మొక్కుబడులు అవి. కానీ అట్లా కాదు. మనము పైనున్న వాటిని అడిగేవారిగా ఉండాలి, పైనున్న వాటిని పొందుకునేవారిగా ఉండాలి. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని పొందుకు. ఎందుకంటే నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి కాదు. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది తండ్రి కుడిపార్శ్వమున. అవి వెతకాలి, అవి అడగాలి. మరి అవి అడిగితే మరి మా ఇంట్లో సమస్యలండి, మా ఇంట్లో కష్టాలు, అవి పెద్ద సమస్య కాదు. దేవుడే తీసేస్తాడు అవి, నువ్వు అడగకుండా తీసేస్తాడు అవి. అవన్నీ అడగక్కర్లా, తీసేస్తాడు. ఒక్క వాక్యం చూపిస్తాను చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. నేను ముగించేస్తాను ఇంకా. అందరూ తీసారా? స్తోత్రం చెప్దామా? చూడండి, 26వ అధ్యాయంలో 25 కాడి నుంచి చదవండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, అందువలన నేను మీతో చెప్పుచున్నది ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? విలువైనవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. గొప్పవా కావా? నువ్వు ప్రాణాలతో ఉండటం దేవునికి ఉపయోగమా కాదా? నీ దేహము దేవుని ఆలయం, నీ దేహం దేవునికి విలువైనదా కాదా? మాట్లాడరే. మరి వస్త్రాల కంటే దేహము, ఆహారం కంటే ప్రాణము చాలా గొప్పవి. దేవుడు వాటిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. వాటిని కొరకే దేవుడు మనల్ని కలగజేసుకున్నాడు. మరి వాటిని ఉపయోగించుకోవాలనుకున్నవాడు వాటికి ఉపయోగపడే ఎందుకు ఇవ్వడు? నీ ప్రాణమును కాపాడడానికి, నీ ప్రాణం నిలబడడానికి ఆహారం ఎందుకు ఇవ్వడు? నీ దేహమును కాపాడడానికి వస్త్రాలు ఎందుకు ఇవ్వడు? అవ్వ ఆదాములు పాపం చేసి చెట్లు చోటికి వెళ్ళిపోయారు, ఆకులు కట్టుకున్నారు, అంజరుపాకు. దేవుడు చూశాడు, కేకేశాడు, మేము రాలేం ప్రభు అన్నారు. ఎందుకు రాలేరురా అన్నాడు. కుదరదు ప్రభు, అర్థం చేసుకో అన్నాడు. అర్థం చేసుకోవడం ఏంటో, రారా అన్నాడు. నువ్వు అర్థం చేసుకోవు ప్రభా, నేను రాలేను అన్నాడు. ఏ అన్నాడు? మేము బట్టలు లేకుండా దిగంబరులుగా ఉన్నామన్నాడు. అసలు నీకు బట్టలు లేవని ఎవడు చెప్పాడు అన్నాడు. నీకు బట్టలు లేవని ఎవడు చెప్పాడు? నేను తినొద్దన్న పండు తినేసావా అన్నాడు. సరే బయటికి రండి, 7 సార్లు అదవేసాలు మీరు నేను చెప్పేసి కేకేస్తే బయటకు వచ్చారు. వస్తే ఏం చుట్టుకుని వచ్చారు? ఒరే పనికి మాలినోరా, ఈ ఆకులు ఇంతకాలం ఉంటాయిరా, ఎండిపోతాయి, ఇడిపోతాయి రా అని చెప్పేసి ఒక జంతువుని చంపి దాన్ని చర్మాన్ని వస్త్రాలకు కుట్టించాడు. వస్త్రాలకు కుట్టివ్వాలంటే చర్మము పచ్చికొంటే కుదరదు, వెంటనే ఆరిపోవాలి.
ఆరిపోవడానికి వస్త్రాలు కుట్టడానికి వెంటనే ఎలాగ ఆరిపోద్ది? కొన్ని రోజులు పడుద్ది, అవునా? ఎండలో పెట్టాలి, ఆరాలి. ఎర్ర సముద్రుని 6 నెలలుగా చేసిన దేవుడు ఒక్క నిమిషంలో ఆరలేడా ఆ చర్మాన్ని? సెకండ్ జాలు ఆయనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు చర్మపు సొక్కాయలను కుట్టించి వాళ్ళకి తొడిగించాడు. మరి అక్కడ చర్మపు సొక్కాయలు కుట్టించి అప్పటికప్పుడు తొడిగించిన దేవుడు ఇప్పుడు నీకు దేహానికి వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు ఇవ్వడా? అప్పుడు ఇచ్చాడా లేదా? మేలైన ఇచ్చాడు లేదా? మన బతుకు ఆకులు కట్టుకునే బతుకు, మరి వస్త్రాలు ఇవ్వలేదు, అక్కడ సొక్కాయలు ఇవ్వలేదా? దేవుడిచ్చింది శాశ్వతంగా ఉంటుంది, దేవుడిచ్చింది కరెక్ట్గా ఉంటుంది. నువ్వు చేసుకునేదే కరెక్ట్గా ఉండదు, కొంతకాలానికి నాశనం అయిపోతుంది. దేవుడిచ్చేంతవరకు ఎదురు చూస్తే దేవుడిచ్చింది ఎప్పటికీ పోదు ఇంకా మన దగ్గర నుంచి. చర్మపు సొక్కాయలు చిరిగిపోతాయా? పాడైపోతాయా? నాశనం అయిపోతాయా? శాశ్వతంగా ఉంటాయి. దేవుడిచ్చేంత వరకు చూడు, దేవుడిచ్చేంత వరకు చూడు. చదవండి. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అవి విత్తవు కోయవు, కోటలో కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? బహుశ్రేష్ఠులు కారా? మీలో మీలో ఎవడు చింతించుట వలన, మీలో ఎవడు చింతించుట వలన, ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. స్తోత్రం చెప్పండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఉన్నొక దాని వలనైనను అలంకరించబడలేదు. గొప్ప రాజు సొలొమోన్, వెండి బంగారములతో అలంకరించుకున్న సొలొమోన్. మరి అటువంటి సొలొమోనే అడవి పువ్వులతో పోల్చుకోవడానికి వీల్లేదు. అడవి పువ్వులే కరెక్ట్ అంట. సొలొమోన్ కన్నా అడవి పువ్వులే సుందరంగా ఉన్నాయట. అంటే అంతలో కనబడి అంతలో ఎండిపోయి వాడిపోయి అడవి పువ్వుల్ని అంత సుందరముగా అలంకరిస్తే దేవుడు, దేవుని ఆలయమండి నువ్వు, దేవుని సొత్తండి నువ్వు, దేవుని విలువైన రక్తంతో కొనబడిన సొత్తు నువ్వు. నిన్నెంతగా అలంకరిస్తాడు దేవుడు, నిన్నెంతగా అలంకరిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించినాడు. దేవుడు ఇలాగో అలంకరిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, ఓ అల్ప విశ్వాసులారా, మన గురించే మనతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. మన పేరేంటి ఇప్పుడు? అందరికీ కలిపి ఒకటే పేరు. చెప్పండి, నీ పేరేంటి? చెప్పండి, నీ పేరేంటి? అదేనా నీ పేరు? మీ గుణం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, మీ బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, అది పేరు కాదు. ఓ అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా, ధరింపజేస్తాడు కదా. రంగు పువ్వులవి. ఏం పువ్వులు చెప్పండి? అడవి పువ్వులు ఒకటే కలర్ ఉంటాయా? వైట్ కలర్ ఉంటాయా? రంగురంగులు అంటే దేవుడు ఇప్పుడు మీకు వస్త్రాలు అలాగా అలంకరిస్తానంటే రంగురంగుల వస్త్రాలే కదా, అవునా? ఒకప్పుడు నేను తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే ప్రార్థనకు రావాలని ఇవ్వండి. కొంతమందిని తెల్ల వస్త్రాలు వేసుకురాకపోతే తిట్టేసేవాడిని కూడా. వస్త్రాలు వేసుకురాకపోతే తిట్టేవాడిని. కొంతమంది బయట కూడా నిలబెట్టేసాను ఒకసారి, వస్త్రాలు వేసుకురాకపోతే, తెల్ల వస్త్రాలు వేసుకురాకపోతే. అప్పుడు నా జ్ఞానం అలాంటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి శుక్రవారం ప్రతి ప్రార్థన పెడితే, ఉపవాస కూటాలు పెడితే, దైవసేనల సేవకులు మీటింగ్ అయితే ఖచ్చితంగా వైట్ వస్త్రాలు ఉండాలి. ఇప్పటికీ సేవకుల ప్రార్థనలో కంటిన్యూ అవుతున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి తీసేస్తామేమో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తెల్లటి వస్త్రాలు వేసుకోవటం మంచిదే, కానీ అదొక సిద్ధాంతముగా, అదొక ఆచారంగా మారకూడదు. తెల్లటి వస్త్రాలు వేసుకుంటేనే దేవుడు చూస్తాడు అంటే వస్త్రాలు తెల్లగా ఉన్నంత మాత్రాన హృదయం నల్లగుంటే సరిపోతుందా? హృదయం తెల్లగా ఉండాలి కదా. దేవుడు ఎలాగ అక్కడ ఇస్తాడు మనకి తెల్లటి వస్త్రాలు. ఇదివరకు తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి అని శుక్రవారం సేవకుల మీటింగ్కి, అలాగే ఉపవాస కూటాలకి, అన్ని విషయాలు కూడా తెల్లటి వస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తిని. తర్వాత దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కొన్ని దేవుడు జ్ఞానంతో నేర్పిస్తున్నప్పుడు కొన్ని అన్ని విషయాలు కూడా పక్కన పెడుతున్నాను. ఆయన జ్ఞానం నేర్పిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనీసం వైట్ సొక్క వేసుకొచ్చి ఏదో కలర్ ప్యాంట్ వేసుకొచ్చినా కూడా ఉరుకునివ్వండి కాదు. ఉతికించుకోవచ్చు కదా, వారం రోజులు టైం ఉంది కదా, ఎందుకు ఉతికించుకోలేదని తిట్టివ్వండి. ఇందులో చాలామంది బాధితులు ఉన్నారు, అలాంటి వైట్ వస్త్రపు బాధితులు, అలా బాధించబడిన వారు దేవుని కృపను బట్టి నన్ను క్షమించెదరుగాక. వాళ్ళు క్షమించబడి నాకు నేనే క్షమించేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వైట్ వస్త్రాలు ఎలాగా మనం ఇక్కడ జయించినప్పుడు దేవుడు మనకి పరలోకంలో ఇస్తాడు. అవి చాలా పరిపూర్ణమైన వైట్. ఆ వైట్కి ఇంకా అసలు అంతం లేదు. మరకలు ఉండవు, మచ్చలు ఉండవు, డాగులు ఉండవు, మాపు ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వైట్ వస్త్రం. కొన్ని విషయాల్లో దేవుడు నేర్పిస్తున్నప్పుడు సరి చేసుకోవడానికి ఏమాత్రం మొగమాట పడకూడదు, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. సరి చేసుకోవాలంతే. అప్పుడే దైవజనులం అవుతాం మనం. సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి కూడా. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి చాలా సిద్ధం చేశాడు, చాలా ఇస్తాడు. అవన్నీ మనకి ఇవ్వాలంటే దేవుని మాట ప్రకారంగా మనం నడిస్తే, దేవుని ఉద్దేశాల ప్రకారంగా మనం నిలబడితే అసలు నీ కొదువు లేని జీవితాన్ని భూలోకంలో అందజేస్తాడు దేవుడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఇట్లా కాదు. ప్రభువా, నీ చిత్తము కావాలా, నీ ఇష్ట ప్రకారంగా నడవాలా, నీ ఆలోచనల ప్రకారంగా జీవించాలా, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచబడాలా, అట్లా నేను వెళ్ళాలా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఆయనకి ఇష్టముగా ఉండడం వలన మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించి మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తాడు. అంతే కదా. కుమారుడు తండ్రికి బాగా ప్రియుడైపోయాడు అనుకోండి, ఆ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అంతే మరి. యాకోబు తన 11 మంది కుమారుల కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకని యోసేపుకి విచిత్రమైన అంగి తెచ్చిచ్చాడట, రంగురంగుల అంగి. అన్నగారులకు ఇంకా కోపం వచ్చేసింది. ఆడే పుట్టాడా, ఆయన కడుపుని మనం పుట్టలేదా, మనం ఆయన బిడ్డలం కాదా, ఆయన్ని స్పెషల్గా చూస్తాడేటి అంటే. చూడండి, యాకోబు యోసేపుని ప్రేమించడానికి కారణం, యోసేపు యాకోబుకు విధేయుడై ఉండి యాకోబు యొక్క ఉద్దేశాల ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి యాకోబు యోసేపుని ప్రేమించడం మొదలుపెట్టాడు. అలాగే మనం కూడా తండ్రి చిత్త ప్రకారంగా నడిచి తండ్రి ఉద్దేశాలు నెరవేరిస్తే తండ్రి మన ఎడల ఆనందించి, మన ఎడల సంతోషించి, మనకు కావలసినవన్నీ తెచ్చి మన ముందు పెడతాడు. అడగకుండగా తెచ్చి పెడతాడు. అది గొప్ప విశేషం, అది అద్భుతమైన విషయం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు యాకోబు చేస్తున్నది కరెక్ట్ కాదు. అతడు ఏం చేస్తున్నాడు? మొక్కుబడి చేసుకుంటున్నాడు. నాకు ఇలా చేస్తే నాకు దేవుడు అయి ఉంటాడు అంటున్నాడు. అంటే ఒక సామాన్య మానవుడిలాగా ఆలోచిస్తున్నాడు. అట్లా కాదు, మనం అట్లా ఉండకూడదు. కాబట్టి యాకోబులకు కాకుండా మనం ఎలా ఉండాలి? ఇప్పుడు పరలోక సంబంధులుగా అనండి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా, దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారిగా, మన పట్ల ఆయన సంకల్పం ఏంటో తెలుసుకుని ముందుకెళ్ళేవారుగా. అలా ఉంటే దేవుడు అన్నీ మనకు సిద్ధం చేస్తాడు. దేవుడి మాటలు తన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏ శరీరక్తలో పాల్గొందాం. మోకరించండి. ప్రార్థన ప్రభు బలలో పాల్గొందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కనిపెడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ కలిసి ఈ పాట పాడుతున్నప్పుడు ఈ పాటలో ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకుని దాన్ని మనము దేవుని సన్నిధిని పాట పాడుచుండగా దేవుని స్తుతిద్దాం. ఈ పాటను బట్టి మనం అందరం కూడా దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్ లార్డ్.